తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఈ తెలంగాణ మూవ్మెంట్లో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు ఒక సెక్షన్గా దీన్ని చేయడం అనేది జరిగింది. ఇది మనకు గ్రూప్ 2లో ఇంపార్టెంట్, అదేవిధంగా గ్రూప్ 1లో కూడా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా 1948 నుంచి 1970 వరకు జరిగిన చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, సో ఆ సమయంలో తెలంగాణలో ఉన్న సంస్కృతి, తెలంగాణలో ఉన్న వివిధ కులాలు, తెగలు, మతాలు, కళలు, జాతరలకు సంబంధించి వివిధ రకాల ఫెస్టివల్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఈ సెక్షన్లో ఈ సిలబస్గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 1948 ఈ సంవత్సరం నుంచి సో హైదరాబాద్ పోలీస్ చర్య ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత హైదరాబాద్ అనేది సో ఏ విధంగా భారతదేశంలో విలీనం జరిగింది, విలీనం జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏ విధంగా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన పెద్ద మనుషుల ఒప్పందము, అదేవిధంగా ఆ పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన తీరు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది ఏ విధంగా మొదలయ్యింది, దాని తర్వాత వచ్చిన అనేక రకమైన పరిణామాలు అనేది మనకు ఈ సెక్షన్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు అనేక రకమైన ప్రజా సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, లైక్ తెలంగాణ ప్రజా సమితి వంటివి మనము చెప్పుకోవచ్చును. ముల్కీ ఉద్యమం అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ముల్కీ ఉద్యమం తర్వాత ఆ ముల్కీ ఉద్యమానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ రకాల కమిషన్స్ కూడా వేయడం జరిగింది. ఆ కమిషన్స్ చెప్పిన అంశాలు కూడా మనకు ఈ సెక్షన్లో ఇంపార్టెంట్. ఇక తెలంగాణ సమీకరణ దశలో కనుక మనం చూసుకుంటే ఇందులో మనకు జీవో నెంబర్ 16, జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 564 మరియు వివిధ రకాల ఒప్పందాలకు సంబంధించి ఈ సమీకరణ దశలో మనం అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నక్సలైట్ ఉద్యమం అనేది ఏ విధంగా ఏర్పడింది, సో తెలంగాణలో ఈ నక్సలిజం యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంది అనే ఒక టాపిక్ కూడా మనకు ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రైతు, కూలీ మరియు గిరిజన ఆదివాసీల తిరుగుబాట్లకు సంబంధించి కూడా ఇందులో మనకు ఈ సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక 1980లో కనుక చూసుకుంటే ప్రాంతీయ పార్టీల ఏర్పాటు అనేది జరిగింది. సో ఆ ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వలన సో ఆంధ్ర రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం అనేది చూపింది, ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ ఈ ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం వలన సో తెలుగు భాష మీద ఎటువంటి ప్రభావం అనేది పడింది అనే అంశాలు కూడా ఇక్కడ ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1990లో 1998 ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగిన సంవత్సరం. సో ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఒక ప్రపంచీకరణ జరిగిన సందర్భంలో తెలంగాణలో ఈ ఉద్యోగాలు, పరిశ్రమలు, వివిధ రంగాలలో వచ్చిన అనేక రకమైన మార్పులకు సంబంధించి కూడా ఒక అనాలిసిస్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ 1971, 1990లో ఈ రాజకీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 1971, 1990లో కనుక తీసుకుంటే 6 సూత్రాల ఫార్ములా, 8 సూత్రాల ఫార్ములా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అనేక రకమైన తెలంగాణ ప్రజా సంఘాలు కూడా ఈ పీరియడ్లో ఏర్పాటు అవడం అనేది జరిగింది. సో ఈ ప్రజా సంఘాలకు సంబంధించి వారి యొక్క నాయకుల పేర్లు కూడా మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక కవులు, కళాకారులు మరియు మేధావులకి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఈ సెక్షన్లో ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏదైతే ఉందో ఈ 1991 నుంచి 2014 వరకు సో ఈ సెక్షన్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అది ప్రిలిమ్స్లో అది గ్రూప్ 2లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి 50 క్వశ్చన్స్ వచ్చే అవకాశం, 50 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకు తెలంగాణలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా జరిగిన అనేక రకమైన అంశాలని మనము అనాలసిస్ చేసుకుంటూ సో దాని వలన ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఏ విధంగా దిశలుగా మారింది అన్న కోణంలో మనము ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఈ సెక్షన్లో మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా 2011 తర్వాత ఈ తెలంగాణలో వచ్చిన అనేక రకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇందులో అనేక రకమైన కమిటీలు ఉంటాయి. ఈ శ్రీకృష్ణ కమిటీలతో పాటు ముఖ్యంగా 2011 తర్వాత తెలంగాణ ఉద్యమంలో జరిగిన
అనేక రకమైన కీలకమైన సంఘటనలు కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. లైక్ మిలియన్ మార్చి కానివ్వండి, వంట వార్పు కానివ్వండి. సో, ఇటువంటి అంశాలు మనకు ముఖ్యంగా ఆహ్, ఈ సెక్షన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, కాబట్టి ఈ సెక్షన్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడుగుతాడు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్‌లో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ప్రిలిమ్స్‌లో మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో వస్తుంది. సో, మెయిన్స్‌లో కూడా మనకు డిస్క్రిప్టివ్ టైప్‌లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ వీడియోలో ఈ తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి మనము ఏ ఏ బుక్స్‌ని ఫాలో అవ్వాలి అన్న టాపిక్‌ని మీకు ప్రెజెంట్ చేస్తాను. ఇది మనకు ఓవరాల్‌గా తెలంగాణ చరిత్ర, తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే కోణంలో ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో, మనకు ముఖ్యంగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఎక్కువగా మనము ఇక్కడ చాలామంది ఇయర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే ఏ సంవత్సరంలో ఏది జరిగిందనేది ఎక్కువ ఫోకస్ చేస్తారో అటువంటి మిస్టేక్ అనేది చేయొద్దు. సో, మనం ఇయర్స్ మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే మన టైం అనేది చాలా చాలా వేస్ట్ అవుతుంది. అదే మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లో సో, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి దాన్ని ఒక కాన్సెప్ట్‌గా ఒక అనాలిసిస్ ఓరియంటేషన్‌లో గనక చదివితే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ వేలోనే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఇయర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. అదేవిధంగా ఒక స్టాటిక్ సబ్జెక్ట్ చదివేటప్పుడు దానికి సంబంధించి మనము నోట్స్ కూడా రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో, నోట్స్ కూడా ఫాలో అవ్వండి.